మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో 3వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తూర్పాటి రాంబాబు తరపున పాలకొత్తు ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వార్డులో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పాటి రాంబాబు గెలుపు ఖాయమని స్థానిక ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి మాట్లాడుతూ 3వ వార్డులో తూర్పాటి రాంబాబు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్ట సమయాల్లో కూడా పార్టీతోనే నిలిచిన వ్యక్తిని తెలిపారు. తూర్పాటి రాంబాబుని గెలిపిస్తే 3వ వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, రోడ్లు, డ్రైనేజ్, రాగునీరు, వీధి దీపాల వంటి మౌలిక వస్తువుల అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ 11వ తారీఖున ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల టైంలోనే 20 కోట్ల నిధులు కూడా రావడం జరిగింది తొర్రూరు మున్సిపాలిటీకి. దాంతోపాటుగా 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, లేకపోతే మినీ ట్యాంక్ బండ్కి కూడా ఒక ఆకారం వచ్చింది. ఇప్పుడు అంటే కట్ట అనేది దానికి ఒక ఆకారం వచ్చింది. తప్పకుండా మినీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ దాంతో పోటీ పడే విధంగా చేపిస్తాను మాట ఇచ్చిన. దానికి ఒక 5 కోట్లు ఆల్రెడీ కేటాయించడం కూడా జరిగింది. ఇంకా కూడా ఎంత అదనంగా అవసరమైనా కానీ దాన్ని మంచిగా చేసుకుంటాం. అట్లనే సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఫైర్ స్టేషన్ నిన్న మినిస్టర్ గారే మాట ఇచ్చిండ్రు. అతను గెలిచిన 3వ నెల నుంచే దానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఎన్నో సందర్భాలలో మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్తే వారు కూడా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు ఎప్పటి నుంచో కోరిక తొర్రూరు ప్రజలది, తప్పకుండా అది వస్తుంది. ఇంకా వేరేవి ఏమైతే ఉన్నాయో కొన్ని రోడ్లవి 9.5 కోట్ల జీవో ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ కంకర పోసి వదిలేసిన రోడ్లవి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల అది కొంచెం చేయలేకపోయినాం. ఎందుకంటే జీవో తెచ్చుకున్నా కానీ ప్రత్యేకంగా మళ్ళీ 9.5 కోట్ల సపరేట్ జీవో వచ్చింది. మన దగ్గర నిధులు ఉన్నా కానీ కాంట్రాక్టర్ చేయలేదు. కానీ ఇప్పుడు మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా అది కూడా చేస్తాం. ఇంకా మన 15 కోట్ల ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే పార్టీ జెండా ఒక్కటే వాళ్ళకి కనిపించిందో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఇంకొకటి ఇంద్రమ్మ ఇళ్ళదైతే ఇందాక కూడా చెప్పిన ఆల్రెడీ 1వ విడతది అయిపోలేదు. చాలామంది ఇంకా దాన్ని గృహప్రవేశాలే చేసుకోలేదు. అంతలోనే 2వ విడత కూడా వచ్చేసింది. అంతేగాని గత ప్రభుత్వం లెక్క ఏదో కోడిని కట్టేసి కోట శ్రీనివాసరావు గారు ఒక సినిమాలో కోడిని కట్టేస్తారు కదా, కోడిని కట్టేసి ఇగో 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 అని చూపించి మభ్యపెట్టి ఎలక్షన్స్ అయినాక అది ఇది అని చెప్పి మభ్యపెట్టుడు కాదు. ఇల్లు వచ్చినాయి, జనాలు కట్టుకున్నారు, మళ్ళీ అప్పుడే 2వ విడత వస్తుంది. అవన్నీ కూడా వాస్తవాలు అందరు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అవేం దాచిపెట్టేటివి కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా తప్పకుండా మేమే గెలుస్తున్నాం ఇక్కడ.